హాయ్ అండి. ఈరోజు బోట్ నెక్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలో చూద్దాం. ఈ బ్లౌజ్ నెక్ మోడల్ ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈజ్ అదే ఇప్పుడు మనం డ్రా చేద్దామండి. బ్లౌజ్ పీస్ని తీసుకొని ఫోల్డింగ్ మన వైపు ఉండాలి, ఓపెన్స్ రెండు ఆపోజిట్లో ఉండాలి. ఇలా 1/2 ఇంచ్కి ఒక మార్జిన్ తీసుకొని ఖర్చు కోసం స్కేల్తో ఇలా లైన్స్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఆది బ్లౌజ్ని తీసుకొని షోల్డర్ దగ్గర నుంచి కింద వరకు లెంత్ ఎంత ఉందో చూసుకోవాలి. ఇదైతే 13 ఉంది, నాకు 13.5 కావాలి. సో నేను ఈ ఖర్చు లైన్ దగ్గర నుంచి 13.5కి టేప్తో ఇలా పెట్టేసి మార్క్ చేసుకున్నాను. ఈక్వాలిటీ కోసం ఇక్కడ కూడా 13.5కి ఇలా ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 మార్కింగ్స్ని స్కేల్తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి. పైన కూడా ఖర్చు కోసం 1/2 ఇంచ్కి ఇలా మార్క్ చేసుకొని స్కేల్తో లైన్స్ డ్రా చేసుకోవాలి. మనం కట్ చేసేది 30 సైజ్ బ్లౌజ్ అండి. 30లో 4 పార్ట్స్గా డివైడ్ చేస్తే 7.5. సో 7.5కి ఒక మార్క్ పెట్టాను. మనకి బ్యాక్ సైడ్ టక్స్ వస్తాయి కదా, వాటి కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి కాబట్టి 1 ఇంచ్కి మార్క్ చేశాను. బోట్ నెక్ బ్లౌజులకి ఏ బ్లౌజ్కైనా సరే చెస్ట్ లూజ్తో మనకి సంబంధం లేదండి. నడుము లూజ్ని బేస్ చేసుకొని మనం చెస్ట్ లూజ్ ఇచ్చేయచ్చు. నడుము లూజ్ ఎంతైతే వస్తుందో దానికి 2 ఇంచెస్ యాడ్ చేసుకుంటే మనకి చెస్ట్ లూజ్ వచ్చేస్తుంది, ఏ సైజు బ్లౌజ్కైనా సరే. ఇక్కడ ఈ బ్లౌజ్కి మనకి నడుము లూజు 7.5 ఉంది. సో 2 ఇంచెస్ యాడ్ చేస్తే మనకి 9.5. సో మన చెస్ట్ లూజ్ వచ్చేసి 9.5కి మార్క్ చేసేసుకోవచ్చు. దీనికి ఆది బ్లౌజ్తో సంబంధం లేదు. ఇప్పుడు ఈ 2 మార్కింగ్స్ని స్కేల్తో ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఖర్చు కోసం 1.5 ఇంచ్ తీసుకుంటున్నాను. ఇక్కడ కింద కూడా 1.5 ఇంచ్ తీసుకొని ఈ 2 మార్కింగ్స్ని స్కేల్తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి. బోట్ నెక్ బ్లౌజ్ షోల్డర్ మెజర్మెంట్ తీసుకునేటప్పుడు పర్సన్ దగ్గర నుంచి డైరెక్ట్గా మెజర్మెంట్స్ తీసుకోవాలి, లేదంటే ఆది బ్లౌజ్లో నుంచి అన్న మెజర్మెంట్స్ తీసుకోవాలి. ఈ రెండు అవైలబుల్గా లేనప్పుడు నేను చెప్పిన టిప్ ఫాలో అవ్వండి. చెస్ట్ లూజ్ని బట్టి షోల్డర్ మెజర్మెంట్ తీసుకోవచ్చండి. మనకు వచ్చిన చెస్ట్ లూజు 9.5. 9.5లో హాఫ్ని ఇలా తీసుకోవాలి. ఇప్పుడు 9.5లో హాఫ్ వచ్చేసి 4.75, అంటే 5 అనమాట. దీనికి 2 ఇంచెస్ యాడ్ చేసుకుంటే మనకి టోటల్ షోల్డర్ మెజర్మెంట్ వస్తుంది. ఇప్పుడు టోటల్ షోల్డర్ వచ్చేసి 6.75, అంటే 7. వచ్చిన టోటల్ షోల్డర్ మెజర్మెంట్ని ఇలా మార్క్ చేసుకోవాలి. టోటల్ షోల్డర్ మెజర్మెంట్ ఎంతైతే వచ్చిందో చంక డౌన్ కూడా అంతే తీసుకోవాలి. ఈ 2 మార్కింగ్స్ని స్కేల్తో ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ కూడా స్కేల్తో ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఈ కార్నర్లో స్కేల్తో ఇలా ఒక లైన్ డ్రా చేసుకొని, ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 1.25కి మార్క్ చేసుకోవాలి. అదే పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే 1.5కి మార్క్ చేసుకోవాలి. నార్మల్ బ్లౌజ్కి ఎలా మార్క్ చేసుకుంటామో బోట్ నెక్ కూడా అలాగే మార్క్ చేసుకోవాలండి. నార్మల్ బ్లౌజెస్కి ముందు మనం నెక్ పార్ట్ మార్క్ చేసుకుంటాం, కానీ బోట్ నెక్ బ్లౌజులకి మాత్రం ముందు షోల్డర్ మార్క్ చేసుకోవాలి. షోల్డర్ నేను 2.5 తీసుకుంటున్నాను. బోట్ నెక్కి షోల్డర్ కొంచెం తక్కువ ఉంటేనే బాగుంటుందండి. మీకు కావాలంటే 3 పెట్టుకోవచ్చు, కానీ 2.5 పెడితే పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుంది. మిగిలింది నెక్ కోసం. ఇప్పుడు నెక్ డౌను 3 కానీ 3.5 కానీ 4 కానీ తీసుకోవచ్చు. బ్యాక్ సైడ్ నేను 3.5కి తీసుకొని ఇలా మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు స్కేల్తో బాక్స్ షేప్ని డ్రా చేసుకోవాలి. బోట్ నెక్ స్కేల్తో ఇలా నెక్కి రౌండ్ షేప్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని నెక్ నుండి కింద నడుము వరకు ఎంత ఉందో చూసుకొని దాన్ని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 1.5 కానీ 2 ఇంచెస్ కానీ తీసుకోవాలండి, అంతకంటే ఎక్కువ తీసుకోకూడదు. నేనైతే జస్ట్ 1.5 తీసుకుంటున్నాను. ఆది బ్లౌజ్ నుంచి నెక్ కోసం ఒక మార్కింగ్ తీసుకున్నాం కదా, ఇక్కడ ఆ మార్కింగ్ దగ్గర 2.5 కానీ 3 కానీ 4 కానీ తీసుకోవచ్చు. చిన్న సైజ్ బ్లౌజ్లు అయితే 2.5, మీడియం సైజ్ అయితే 3, కొంచెం ఎక్కువగా ఉంటే 4 తీసుకోవచ్చు. నేనైతే 3 తీసుకున్నాను. పైన కూడా 3కి ఒక మార్క్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ వీడియోలో నేను చూపిస్తున్న విధంగా బాక్స్ షేప్ని స్కేల్తో ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ బాక్స్లో మీకు నచ్చిన షేప్ని డ్రా చేసుకోవచ్చు. నేనైతే బ్లౌజ్లో చూపించిన షేప్ని డ్రా చేస్తున్నాను. మీకు ఏ నెక్ కావాలో కామెంట్ బాక్స్లో ఒక చిన్న పిక్ని పిన్ చేయండి. డెఫినెట్గా స్పీడ్ రిప్లై ఇస్తాను. అండ్ ఆ నెక్ని డ్రా చేయడం ఎలాగో మీకు ఒక వీడియో చేసి చూపిస్తాను. మనం డ్రా చేసిన అవుట్లైన్ మొత్తం సిజర్తో ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. నెక్ని కట్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా కట్ చేసుకోండి. బ్యాక్ నెక్ కటింగ్ కంప్లీట్ అయింది. ఫ్రంట్ పార్ట్ కోసం ఓపెన్స్ రెండు మనకి లెఫ్ట్ సైడ్ ఉండేలా చూసుకొని ఇక్కడ స్కేల్తో ఒక 1/2 ఇంచ్కి ఇలా డ్రా చేసుకోవాలి. ఎందుకంటే ఇది బుక్సులు పట్టి తాళ్ళ పట్టి కోసం అండి. బ్యాక్ పార్ట్ని తీసుకొని లైన్కి రైట్ సైడ్న ఇట్లా అడ్జస్ట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ అవుట్లైన్ మొత్తాన్ని
ఇలా కింద క్లాత్ మీద పడేలాగా వీడియోలో నేను చూపిస్తున్నట్టు మార్క్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్కి నెక్ మనం 3.5 తీసుకున్నాం కదా, ఫ్రంట్ పార్ట్కి 3 తీసుకోవాలి. కాబట్టి 3కి ఇలా కింద క్లాత్కి ఇలా మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో 3.5 తీసుకున్నామంటే నెక్ కంపల్సరీగా లూజ్ వస్తుందండి. సో 3 తీసుకోండి. ఇక్కడ స్కేల్తో ఇలా లైన్స్ డ్రా చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ 3 తీసుకున్నాం కదా, ఇక్కడ కూడా బాక్స్ లాగా ఇలా స్కేల్తో డ్రా చేసుకొని బోట్ నెక్ స్కేల్ తీసుకొని ఇలా నెక్ షేప్ ఇవ్వాలి. ఇప్పుడు ఈ కార్నర్ నుంచి 3/4కి ఇలా ఒక మార్క్ చేసుకొని కంపల్సరీ 3/4 తీసుకోవాలండి. ఇక్కడ నుంచి వీడియోలో నేను చూపిస్తున్న విధంగా స్కేల్తో ఇలా లైన్స్ డ్రా చేసుకొని కార్నర్లో ఇలా ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు నార్మల్ బ్లౌజులకి మనం 1/2 ఇంచు లోతు తీస్తాం కదా, బోట్ నెక్ బ్లౌజులకి కంపల్సరీగా 1 ఇంచ్ లోతు తీయాలి, లేదంటే ముడతలు వచ్చేస్తాయి చంక దగ్గర. ఇప్పుడు నెక్ వైపు షోల్డర్ దగ్గర నుండి టేప్ని ఇలా పెట్టి హైట్ తక్కువగా ఉన్న వాళ్ళకైతే 10 ఇంచెస్కి, మీడియం హైట్ అయితే 10.5కి, మరీ హైట్ ఎక్కువగా ఉంటే 11కి ఒక మార్క్ చేసుకోవాలి. నేనైతే 10కి ఒక మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు కింద నుంచి 4 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి 4 ఇంచెస్ తీసుకోవాలి. కరెక్ట్గా ఆ 4 ఇంచెస్ ఈ 10 ఒకే మార్కింగ్ అవ్వాలండి. ఇప్పుడు ఈ 2 మార్కింగ్స్ని స్కేల్తో ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ డాట్ మార్కింగ్ కోసం ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి టోటల్గా 2.5కి ఒక మార్క్ చేసుకోవాలి. అదే పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే 3కి మార్క్ చేసుకోవచ్చు. మనం నార్మల్ బ్లౌజెస్కి ఎలా మార్క్ చేసుకుంటామో టోటల్గా అలాగే మార్క్ చేసుకోవాలి. ఇది 2.5కి మార్క్ చేయాలని చెప్పాను కదా, లైన్ నుంచి రైట్ సైడ్కి 1.5, లెఫ్ట్ సైడ్కి 1.5 మార్క్ చేసుకోవాలి. అంటే టోటల్గా 2.5. నడుము లూజు 30 కంటే ఎక్కువ ఉంటే 3కి మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర నుంచి 1/2 ఇంచ్కి ఇలా ఒక మార్క్ చేసుకొని బోట్ నెక్ స్కేల్తో వీడియోలో నేను చూపిస్తున్న విధంగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ డాట్ నుంచి 1.5 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకొని స్కేల్తో ఒక లైన్ డ్రా చేసుకొని వీడియోలో నేను చూపిస్తున్న విధంగా ఇలా షేప్ ఇవ్వాలి. ఉక్సుల పట్టి తాళ్ల పట్టి వైపు 1 ఇంచ్కి ఇలా మార్క్ చేసుకొని షేప్ బెల్ట్ లాగా షేప్ ఇవ్వాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి 2 ఇంచెస్కి ఇలా ఒక మార్క్ చేసుకొని స్కేల్తో ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఈ 2 ఇంచెస్ కంపల్సరీ తీసుకోవాలి, లేదంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అంత నీట్గా కుదరదు. ఇప్పుడు మనం డ్రా చేసుకున్న అవుట్లైన్ మొత్తం ఇలా కట్ చేసుకోవాలి. ఇక్కడ డ్రా చేసుకున్న ఈ ప్రిన్సెస్ కట్ కూడా మనం కట్ చేసుకోవాలండి. కానీ నేను ఇది కట్ చేయను, ఎందుకంటే నేను క్లాత్ని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఫోల్డ్ చేసుకొని ఒకసారి స్టిచ్ చేసుకుంటాను. మీకు కావాలంటే మీరు కట్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు హ్యాండ్ కటింగ్ కోసం ఇలా డబల్ ఫోల్డ్ వేసుకోవాలి. ఓపెన్స్ 2 మనకు ఆపోజిట్ సైడ్లో ఉండాలి. వీడియోలో నేను చూపిస్తున్నట్టు ఇలా డబల్ ఫోల్డ్ ఉండాలి. లైనింగ్ కట్ చేసేటప్పుడు వీడియో తీయడం మర్చిపోయానండి, అందుకే మెయిన్ ఫ్యాబ్రిక్ మీద మీకు చూపిస్తున్నాను. ఇక్కడ ఖర్చు కోసం ఇలా 1/2 ఇంచ్కి ఇలా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. నేను ఈ డిజైన్ మొత్తం హ్యాండ్కి రావాలనుకుంటున్నాను. ఈ డిజైన్ మొత్తం 10.5 ఉంది, సో నేను 10.5 హ్యాండ్గా పెట్టేస్తున్నాను. స్కేల్తో ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఆర్మ్ రౌండ్ డౌన్ కోసం 3.5 తీసుకోవాలి. ఎల్బో హ్యాండ్కి 3.5 తీసుకోవాలండి. అదే మీడియం హ్యాండ్కి అయితే 3 తీసుకోవాలి. షార్ట్ హ్యాండ్కి 1.5 తీసుకుంటాం. ఇది ఎల్బో హ్యాండ్ కాబట్టి నేను 3.5 తీసుకున్నాను. ఇప్పుడు హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకోవాలి 5.5. ఇక్కడ నుంచి స్కేల్తో లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఖర్చు కోసం 2.5కి మనం మార్క్ చేసుకుంటాం కదా, ఇక్కడ క్లాత్ సరిపోలేదు. ఇది స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి ఖచ్చితంగా జాయింట్స్ పడతాయి. సో అప్పుడు జాయింట్స్ వేసి మనం ఖర్చు స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి 1.5 ఇంచ్కి ఒక మార్క్ చేసుకొని వీడియోలో నేను చూపిస్తున్న విధంగా హ్యాండ్కి షేప్ ఇవ్వాలి. ఇప్పుడు మనం డ్రా చేసుకున్న అవుట్లైన్ని ఇలా కట్ చేసుకోవాలి. ఎల్బో హ్యాండ్కి ఇక్కడ ఇలా స్ట్రైట్ లైన్ ఉండకూడదండి, ఇక్కడ ఇలా కొంచెం కర్వ్ షేప్లో ఇలా తీసుకోవాలి, లేదంటే హ్యాండ్ ఖచ్చితంగా ముడతలు వస్తుంది. కంపల్సరీ కర్వ్ తీయాల్సిందే. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని దానిపైన లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఇలా ఉంచి 1 ఇంచ్ మార్జిన్తో ఇలా కట్ చేసుకోవాలి. ఈ షేప్ని ఇందాక కట్ చేయడం మర్చిపోయామండి, అందుకే కట్ చేశాను. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఫ్రంట్ పార్ట్ కూడా వేసుకొని వీడియోలో నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి.
అంతేనండి. సింపుల్‌గా బోట్ నెక్ ప్రిన్సెస్ కట్ ఎలా కట్ చేయాలో చూశారు కదా! ఐ హోప్ మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. స్పీడ్‌గా రిప్లై ఇస్తాను. ఇంకా మీకు ఏ వీడియో కావాలో కామెంట్ చేస్తే ఆ వీడియో తప్పకుండా చేస్తాను. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్‌ని ఫాలో అవ్వండి. మన ఫ్యామిలీలో 200 మెంబర్స్ యాడ్ అయ్యారు. ఐ యామ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.